Hi guys, welcome to Shashi Vlogs. Welcome back to one more video. This is Shanti. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో మంచి మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను అన్నమాట. అంటే మిడ్ లెంత్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో అవి చూపించబోతున్నాను. మంచిగా మీరు వెకేషన్స్ కి కానివ్వండి, లేదంటే క్యాజువల్ గా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, ట్రిప్స్ వెళ్ళినప్పుడు, లేదంటే టీనేజ్ గర్ల్స్ కి కాలేజ్ కి వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా మంచిగా ఉన్న డ్రెస్సెస్ అన్నమాట. సో మీరే చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. ఈ వీడియోలో ఒక 10 డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కింద కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ లేట్ నేను డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను. సో తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవన్నమాట. చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో నేను ఇందులో కొన్ని ఒక 2-3 డ్రెస్సెస్ అయితే చూసాను. మిగతా డ్రెస్సెస్ నేను కూడా ఇంకా చూడలేదు. మీతో పాటు నేను కూడా ఇప్పుడు చూడాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్. ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను. ఇదైతే నాకు బాగా నచ్చింది. మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా చూసే ఉంటారు. నేను ఈ డ్రెస్ వేసుకొని వీడియో చేశాను. సో చూడండి, ఇది మనకి ఫుల్ గా వస్తుంది అనమాట. కింద వరకు లెంత్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. నీస్ కి కిందకే వస్తాయి. అండ్ ఇక్కడ చూసారా బెలూన్ హ్యాండ్స్, అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది ఇట్లా, అండ్ పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి మనకి నెక్ దగ్గర కొంచెం డిఫరెంట్ గా ఉంది నెక్. సో చాలా బాగుంది నెక్ వచ్చేసి. ఇదిగోండి ఇట్లా చూసారా, ఫ్రంట్ కొంచెం ప్రిన్సెస్ కట్ మనకి ఎలా ఉంటుంది అట్లా వచ్చింది ఇలాగా. అండ్ ఇక్కడ ఇదంతా మనకి ఎలాస్టిక్ వచ్చింది అనమాట ఫిట్నెస్ కోసం. అండ్ ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ కి ఇక్కడ సేమ్ ఇట్లా ఫ్రిల్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇదంతా అంటే ఒక ఫ్లోరల్ టైప్ లో అనమాట. మళ్ళా ఫ్రిల్స్. సో ఇక్కడ మనకి వేస్ట్ వరకు ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక ఫ్రిల్స్ వచ్చాయి ఇక్కడ. సో గేర్ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఫ్రిల్, అండ్ ఇక్కడ ఫ్రాక్. సో ఇట్లా సో క్లియర్గా చూపిస్తా చూడండి. దీనికి లోపల లైనింగ్ కూడా వచ్చారు మనకి. సీత్రూలా ఏం ఉండదు. ఇదిగోండి లైనింగ్ చూసారా, లైనింగ్ కూడా ఇచ్చారు. సో ప్రాబ్లం ఏం లేదు, ట్రాన్స్పరెంట్ గా ఏం అనిపించదు. సో చాలా బాగుంది డ్రెస్, వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ డ్రెస్. సెకండ్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్. నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నా ఆల్మోస్ట్ అందులో ఏదో ఒక బ్లాక్ డ్రెస్ అయితే ఉంటది అనుకుంటున్నాను. సో మీరు కూడా అబ్జర్వ్ చేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇది చూసారా నెక్స్ట్ బ్లాక్. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ లాగే ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ లో ఇచ్చారు ఇది. సో చూడండి ఇక్కడ కూడా ఏంటంటే మనకి నెక్ దగ్గర ఇట్లా వేస్ట్ దగ్గర అది ఎలాస్టిక్ లాగా వచ్చింది. హ్యాండ్స్ ఇట్లా ఇచ్చారు. సో పఫ్ స్లీవ్స్. ఇది ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. ఇంకా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒకటే ప్యాటర్న్ అనమాట. స్క్వేర్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ మిగతా ఫ్రాక్ అంతా ఇట్లా వస్తుంది. ఇది మనకి మిడ్ లెంత్ లో వస్తుంది. ఇక్కడ చూస్తారా ఇక్కడ వరకు అంటే ఇక్కడ ఫ్రిల్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక మనకి స్టిచ్ వచ్చింది ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ. సో ఇదంతా ఇక్కడ ఇట్లా కింద మీకు వేసుకుంటే తెలుస్తుంది అండి లుక్. సో ఇట్లా ఉంది ఫ్రాక్ అంతా. పర్లేదు, ఇది కూడా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంటది. చెప్తున్నాను కదా, మీరు ట్రిప్స్ కది వెళ్ళినా మీకు అండర్ బడ్జెట్ లో కావాలి అనుకుంటే, అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉండాలి, సో ఎక్కువ కొనుక్కోవాలి తక్కువలో అనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ బెస్ట్ అని నా ఒపీనియన్. సో నాకైతే బాగానే నచ్చినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో కలర్. షిబోరి ప్రింట్ అంటారు కదా, సో షిబోరిలో వచ్చింది ఇది. సో చూడండి, దీనికి లైనింగ్ ఏం లేదు, బట్ బాగానే ఉంది. అంత సీత్రూ ఏం ఉండదు, సింపుల్ గా ఉంది. కొంచెం కాటన్ లా అనిపిస్తుంది. కాటన్ మిక్స్డ్, ప్యూర్ కాటన్ అని చెప్పను కానీ సెమీ కాటన్ లాగా ఉంది, అంటే కాటన్ మిక్స్డ్. సో మొత్తం అంటే ఒకటే ప్యాటర్న్ షిబోరిలో వచ్చింది. హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి. అండ్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ మనకి ఇట్లా బటన్స్ ఇచ్చారు నెక్ దగ్గర. సో ఇదంతా ఇక్కడ ఒక స్టిచ్ వచ్చింది, అంటే ఒక ఫ్రిల్ టైప్ లో అనమాట. ఇలా ఉంది కదా.
సో ఇట్లా ఫ్రాక్ టైప్ లాగా రావడానికి గేర్ కొంచెం ఉంది బాగానే. సో చూసారు ఇదంతా షిబోరి ప్రింట్లో వచ్చింది. బ్యాక్ కూడా సేమ్ అంతా ఒకటే ప్యాటర్న్. ఓకే, సో ఈ సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ సమ్మర్కి పర్వాలేదు, బాగుంటుంది, వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఫ్రాక్ లెంత్ కూడా బాగానే వచ్చింది. ఓకే, అండ్ ఫోర్త్ డ్రెస్ వచ్చేసి పర్పుల్ కలర్. సో ఇదేంటంటే ఇక్కత్త మోడల్లో ఉంది. యాక్చువల్గా ఇది స్లీవ్లెస్ వచ్చింది. నేను స్లీవ్లెస్ అని అనుకోలేదు. నేను అసలు స్లీవ్లెస్ పెట్టనే లేదు, బట్ స్లీవ్లెస్ ఎందుకు వచ్చిందో. సో చూడండి, ఇది స్లీవ్లెస్లో వచ్చింది. నేను పెట్టిన డ్రెస్ ఇదేనా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అంటే నాకు ఎప్పుడు అలా జరగలేదు. నేను ఏది పెట్టానో అదే వచ్చింది. అంటే చాలా ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు నాకు మిస్టేక్ అంటే ఒక ప్రోడక్ట్ బంద్ ఇంకొకటి రావడం అట్లా జరగలేదు. బట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు నాకు ఒక డ్రెస్ మిస్ప్లేస్ అయ్యిందనమాట. సో నేను అది ఎక్స్చేంజ్కి ఇచ్చేసానులేండి. బట్ ఇప్పుడు ఏంటో నేను అసలు స్లీవ్స్ ప్రిఫర్ చేయను. స్లీవ్స్ కాదు, నేను స్లీవ్లెస్ ప్రిఫర్ చేయను. బట్ ఇప్పుడు నేను పెట్టలేదు కూడా. బట్ ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు. నేను ఆర్డర్ చేసింది ఇదేనా అని నాకు డౌట్ వస్తుంది ఫస్ట్. సో ఎనీవే చూద్దాం ఇది కూడా. సో ఇది కాటన్ ఇక్కత్ మోడల్లో ఇచ్చారు. అంటే ప్రింట్ ఇక్కత్ మోడల్, అలాగని ప్యూర్ కాటన్ ఇక్కత్ కాటన్ కాదు. అంటే కాటన్లోనే వచ్చింది. కొంచెం సీత్రూ ఉంది. ప్యాటర్న్ అయితే మనకి ఇట్లా కాలర్, సెమీ కాలర్ ఉంటుంది కదా, సో అట్లా ఇచ్చారనమాట. ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం ఒకవేళ లూజ్ ఉంటే టై చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్స్ వచ్చినాయి. సో మొత్తం ఇంక ఇట్లే ఫ్రాక్ చూడండి. ఇక్కడ స్టిచ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక స్టిచ్ ఇచ్చారు. సో ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి కింద, ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి, ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినాయి. సో అది ఇది నేను పెట్టానో లేదో అనేది నాకే ఫస్ట్ డౌట్ వస్తుంది అనమాట. చూద్దాం. సో స్లీవ్లెస్ నేనైతే ఎప్పుడు పెట్టను, బట్ ఐ డోంట్ నో, చూద్దాం. సో దట్ అంటే స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు అయితే అది తీసుకోవచ్చు, పర్లేదు, ఎందుకంటే కాటన్లో వచ్చింది, బాగుంది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ, నావీ బ్లూ ఉంటుంది కదా, నావీ బ్లూ కలర్లో. సో ఇట్లా ఇదేంటంటే మనకి కలంకారీ ఎట్లా ఉంటుంది ఆ టైప్లో ఇచ్చారు. అంటే ఇక్కడ లీవ్స్ ఫ్లవర్ టైప్లో ఏదో వచ్చింది. అండ్ ఇది కూడా సెమీ కాలర్ నెక్ వచ్చి వి వచ్చింది అనమాట. ఫ్రంట్ ఇక్కడ బటన్స్ ఇచ్చారు. సో చాలా సింపుల్గా ఉంది. ఇవి సమ్మర్కి బాగుంటాయి గైస్. సమ్మర్కి నిజంగా అంటే ఈ మంత్లో ఈ సీజన్కి ఇవి వేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. సో చూడండి, ఇట్లా కాలర్ వచ్చింది మనకి. ప్రింట్ అంతా ఇట్లా వస్తుంది. మొత్తం అంతా ప్రింట్ ఒకటే. ఇంకా వేస్ట్ వరకు ఇక్కడ వరకు ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా ఫ్రాక్ అనమాట, మిడ్ లెంత్ ఫ్రాక్ ఇది. సో హ్యాండ్స్ ఇది. బ్యాక్ వచ్చేసి చెప్పాను కదా కాలర్, ఇట్లా కాలర్ వచ్చింది. ఇది కూడా పర్లేదు. ఫ్యాబ్రిక్ బాగానే ఉంది, కాటన్లో ఉంది. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, కాటన్లో కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డార్క్ పర్పుల్. సో చూడండి మీరే కలర్. సో ఈ కలర్ చాలా బాగుంటుంది కదా. క్రేప్ ఫ్యాబ్రిక్ క్రేప్లో వచ్చింది. సో మీకు ఇందాక నేను బ్లాక్ చూపించాను కదా, సో బ్లాక్ డ్రెస్ సో దానిలాగే ఉందన్నమాట, సిమిలర్గా. సో చూడండి, ఇది ఇక్కడ మనకి స్క్వేర్ నెక్ వచ్చింది ఫ్రంట్. ఇదంతా ఎలాస్టిక్ వస్తుంది. అండ్ ఇక్కడ బెలూన్ హ్యాండ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫ్రిల్స్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వచ్చాయి. ఇలా ఫ్రాక్ గేర చూసారా, బాగుంది కదా. చూసారా, బాగుంది. ఇది కూడా బాగుంది. క్రేప్ లో వచ్చింది. లైట్ కలర్, లైట్ అండ్ డార్క్, అంటే వైట్ పైన ఇట్లా పర్పుల్ కలర్ లోనే వచ్చింది. ఇది స్క్వేర్ నెక్, బాడీ దగ్గర ఇట్లా
ఎలాస్టిక్ వచ్చింది. ఒక 3 డ్రెస్సెస్ సిమిలర్ ప్యాటర్న్స్ లో వచ్చినట్టున్నాయి, నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ మనకి ఎలాస్టిక్ వచ్చింది ఫిట్నెస్ కోసము. అండ్ ఇదంతా ప్రింట్ ఇట్లా వచ్చి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి. కింద మనకి ఇక్కడ గేర్ ఎంత ఉంటుందో అక్కడ ఫ్రిల్స్ వచ్చాయి అనమాట. సో క్లియర్ గా చూపిస్తే ఫ్రంట్ బ్యాక్ మనకి ఒకటే డిజైన్. సో ప్యాటర్న్ అంతా ఇట్లా సిమిలర్ గానే వస్తుంది. సో చూడండి క్లియర్ గా. ఇక్కడ ఫిట్ చక్కగా ఉంటది అనమాట. ఇట్లా ఎలాస్టిక్ ఉంది కదా, కొంచెం ఫ్రాక్ మోడల్ కాబట్టి ఫిట్ చక్కగా ఉంటుంది, బాగుంటది. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్, బ్లూ కలర్. సో చూసారా, ఇది నెక్స్ట్ వన్. బ్లూ కలర్ చిన్న ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది ఇది. సో చూడండి, లైట్ బ్లూ కలర్. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ స్లీవ్స్ అనుకుంటా, వేసుకుంటే తెలుస్తుంది. అంటే ఎల్బోనే వస్తుంది, కొంచెం కిందకి వస్తాయి. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు, ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది. ఇదంతా ఫ్లోరల్ డిజైన్. మనకి ఏంటంటే బాడీకి ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ వేస్ట్ దగ్గర ఇక్కడ ఫ్రిల్, ఇక్కడ చిన్న ఫ్రిల్ వచ్చింది అంతే, ఎండ్ స్టిచ్ వచ్చి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డబల్ స్టిచ్, చిన్న ఫ్రిల్, మళ్ళీ ఇట్లా ఒక 3 లైన్స్ లాగా ఇచ్చారు. క్లియర్ గా చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. లెంత్ అయితే ఫుల్ ఉంది, ఫుల్ లెంత్. ఇది కింద వరకు ఉంటుంది, మనకి యాంకిల్ వరకు వస్తుంది లెంత్ అయితే. సో చూడండి క్లియర్ గా. సో ఇక్కడ చూసారా, మళ్ళా మనకి ఇక్కడ ఒక ఫ్రిల్ లాగా ఇచ్చారు చిన్నది, ఒక డబల్ లైన్ వచ్చి ఇక్కడ చిన్న ఫ్రిల్స్ లాగా. సో ఇక్కడ ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది సేమ్. ఇది కూడా వేసుకుంటే బాగుంటది. సో చూడండి, కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా తీసుకోండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ లో వచ్చింది, దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. సో లైనింగ్ ఇది బ్లూ కలర్ లైనింగ్ ఇచ్చారు, బాగుంటది. వేసుకుంటే ఏదైనా చూసేదానికన్నా వేసుకుంటే మనకి ఈ లుక్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది, వేసుకుంటే కూడా బాగుంటది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్. ఇది యాక్చువల్ గా చాలా ట్రెండ్ లో ఉంది కదా, చాలా మంది పర్చేస్ చేసినట్టున్నారు ఆల్రెడీ. ఇది బటర్ఫ్లై ఫ్రాక్స్ వచ్చినాయి కదా, ఇది మంచిగా చూసారా, ఇక్కడ బ్యాగ్ లో కూడా పెట్టించారు. చూడండి, నేను అంటే ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ఉంది, ఎల్లో ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను అనమాట. సో వైట్ కలర్ పైన ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చాయి, బ్లూ అండ్ పింక్ కలర్ అండ్ ఎల్లో, 3 కలర్స్ లో మనకి ఇట్లా బటర్ఫ్లైస్ లాగా వచ్చాయి. క్లాత్ థిక్నెస్ చాలా బాగుంది, చాలా థిక్ గా ఉంది. లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. సో చూసారా, లోపల లైనింగ్ ఉంది, అందుకే క్లాత్ చాలా థిక్ గా ఉంది అనమాట. బాగుంది, క్వాలిటీ బాగుంది. నేను అనుకోలేదు, అంటే వైట్ కదా, కొంచెం ఏదైనా ట్రాన్స్పరెన్సీ లాగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ క్లాత్ థిక్నెస్ బాగుంది. సో చూడండి ఫ్రాక్. హ్యాండ్స్ చూసారా, మనకి ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారు, షార్ట్ స్లీవ్స్ ఫ్రిల్స్ లాగా వచ్చాయి. ఇది ఫ్రంట్ నెక్, ఇక్కడంతా ఫ్రిల్స్ వచ్చాయి మళ్ళీ మనకి వేస్ట్ దగ్గర, ఇక్కడ ఫ్రిల్స్. సో మళ్ళీ అదంతా ప్యాటర్న్. అండ్ మళ్ళీ ఈ కింద ఫ్రిల్స్ చూసారా, ఇట్లా బాగుంది కదా. బ్యాక్ సైడ్ ఇంకా సేమ్ రౌండ్ నెక్ వచ్చింది. అండ్ మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తుంది చూడండి. హ్యాండ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి, కొంచెం బబ్లీగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి కదా. సో చూడండి, ఇట్లా ఇది ఒక ఫ్రాక్. ఓకే, నాకు తెలిసి నేను అన్ని చూపించాను కదా. అండ్ యా, అన్ని చూపించేసాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నేను వేసుకున్న ఈ పింక్ కలర్ డ్రెస్ అనమాట. ఇది చూసారా ఎంత బాగుందో, పింక్ అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్. ఇదంతా లైట్ పింక్ వచ్చి ఫ్లవర్స్ వచ్చేసి మనకి డార్క్ పింక్ లో వచ్చినాయి, ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇది. సో ఇక్కడ చూడండి ఫ్రిల్స్ వచ్చాయి మనకి ఈ బాడీ పార్ట్ దగ్గర, యోక్ పార్ట్ దగ్గర మనకి ఇట్లా ఇలా స్క్వేర్ లో ఫ్రిల్స్ ఇచ్చారు అనమాట.
సో చుట్టూ చూసారా ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారు. ఇలా బాగుంది కదా. అండ్ హ్యాండ్స్ అనమాట, ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి. సో ఫ్లోరల్ లో వచ్చింది. కింద మనకి డబుల్ స్టిచ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఫ్రాక్స్ కి మనకి ఎలా వస్తాయి, డబుల్ స్టిచ్ వచ్చి కింద ఫ్రిల్స్ వచ్చినాయి. లెంత్ కూడా మనకి చాలా మంచిగా ఉందన్నమాట. అంటే నీస్ కి ఇంకొంచెం కిందకే వచ్చింది. సో చాలా బాగుంది. దీనికి కూడా మంచిగా లైనింగ్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట ఇది. సో ఇది నా లాస్ట్ డ్రెస్. నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేశాను, చూడండి, చెక్ చేయండి. అండ్ వీటి లింక్స్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో అక్కడ చెక్ చేయొచ్చు. ఇప్పటి వరకు 10 డ్రెస్సెస్ అయితే నేను చూపించాను కదా. ఈ 10 డ్రెస్సెస్ లో మీకు ఏది నచ్చింది కింద కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. స్టే ట్యూన్ గైస్. లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్. బై.